సార్ లోపలికెళ్ళే పరిస్థితి ఎలా ఉంది సార్ అమ్మాయిది? ఆ అమ్మాయికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. వెన్నుపూస కూడా విరిగిందని, మొత్తం స్వెల్లింగ్‌లో ఉందని చెప్తా ఉన్నారు. డాక్టర్లేమో ఇంకా 15-20 డేస్ అయితే గానీ ఆమెకు ఆ న్యూరో ప్రాబ్లమ్ ఏదైతే ఉందో చేయలేము, రెక్టిఫై చేయలేమని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాలంలో అమ్మాయి మీద ఇట్లాంటి మానవ మృగాలు ఏవైతే దాడి చేస్తున్నాయో అలాంటి వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇట్లాంటివి ఉపేక్షించకుండా పాపం చిన్న పిల్ల 8th క్లాస్ చదివేటువంటి పిల్ల, 12 సంవత్సరాల పిల్ల, 13 సంవత్సరాల పిల్ల, ఆ పిల్ల మీద ఈ అఘాయిత్యం చేయడం, ఇంకా మనిషిని విశ్లేషి చంపాలనే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది హత్యానేరం కింద వస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద సంపూర్ణంగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో వైద్యం అందించడమే కాకుండా ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంకి ఏ విధంగా మీరు డిమాండ్ అడుగుతారు సార్? రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మెడికల్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళే బాధ్యత తీసుకొని ఇవ్వాలి. రెండవది వానికి శిక్ష వేయాలి. ఇట్లాంటి మానవ మృగాలకు శిక్ష వేయాలి. ఇలాంటి మంచిది కాదు కాబట్టి. మూడోది ఆ కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి.